అంబర్పేట్ నియోజకవర్గంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ నాగలక్ష్మి రేణుకాదేవి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు జై హింద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారికి ఆలయ అధికారులు శాలువతో సన్మానించారు. అమ్మవారు ఇక్కడ గత 35 ఏళ్ల నుండి కొలువై ఉందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు జై హింద్ తెలిపారు. ఈ దేవాలయం సిపిఎల్ పోలీసుల ఆధీనంలో ఉండటంతో ఇక్కడి భక్తులు రావడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమ్మ టెంపుల్ 35 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇక్కడనే ఉండేది. పూజ ఉండే ఇక్కడ రేణుకెళ్ళమ్మ టెంపుల్ రెగ్యులర్గా పూజలు బస్తీలు ఇతర పోలీసు వాళ్ళే కానీ అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేస్తుండే రెగ్యులర్గా చేస్తుంటే దానివల్ల కొంచెం ఇప్పుడు మాకు ఏంటంటే ఎంట్రన్స్ ఒకటి ప్రాబ్లం అయింది. ఇక్కడ ఎంట్రన్స్ గురించి అందరం రిక్వెస్ట్ చేశాము. అదంటే సహకరిస్తామని చాలామంది చెప్తున్నారు. దాన్ని బట్టి చూడాలి ఇప్పుడు ఏ విధంగా అవుతుందో. తర్వాత ఇక్కడ మేము పర్టికులర్గా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు పూజలకే కానీ అన్నీ చేసుకోమని డీజీపీ గారు కూడా చెప్పారు. అప్పుడు మంచిగా సహకరించారు డీజీ గారు. వారు రెగ్యులర్ పూజలు జరుగుతుంటాయి. పూజలలో చాలామంది భక్తులు వస్తారు. చూశారు కదా మీరు, కొన్ని వేల మంది వస్తుంటారు ఇక్కడ నుంచి చుట్టుపక్కల వారు దీనికి సహకారం ఇవ్వాలి. బోనాలే కానీ నవరాత్రులే కానీ ఇతర ఫెస్టివల్ ఏ వచ్చినా కానీ చాలా జనాలు వస్తారు. ఇలాగనే మేము రెగ్యులర్గా పూజలు చేస్తున్నాము. డీసీపీ ఆఫీస్లో కూడా పోలీసులు కూడా మాకు మంచిగానే సహకరిస్తున్నారు. అందుకని మేము ఈ గుడిని కొంచెం డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాము. దారి లేదు మాకు. కంపల్సరీ వాళ్ళ డీసీపీ వాళ్ళ గేట్ల నుంచే రావాలి. కొంచెం పబ్లిక్ ఇదవుతారనమాట. అందులో నుంచి రావాలంటే దృష్టికి తీసుకెళ్ళినాము, అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. సరే అంటలేరు, మీరు ఎట్లుందో అట్లా పూజ చేసుకోండి.